బీసీ బిడ్డను నన్ను ఆశీర్వదించాలని బీఎస్పీ పట్టాభద్రుల అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కోరారు. కరీంనగర్లోని ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 నెలలుగా నిరంతరం ప్రజల్లో ఉన్న రాబోయే రాజకీయాల్లో యువత పట్టాభద్రుల సమస్యలు అన్ని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అందరి మన్ననను పొందానన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఏ రాజకీయ పార్టీలైనా కూడా దయచేసి ఒక బీసీ బిడ్డ మీ ముందుకొచ్చాడు. రెండు ప్రధానమైనటువంటి కేంద్రం లోపల రాష్ట్రం లోపల అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో ఢీకొంటున్నాడు. వారికి సవాలుగా మారాడు. వాళ్ళకు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఒక విద్యావంతుని తప్పనిసరిగా కౌన్సిల్కు పంపించాలి అని చెప్పేసి, అందులో మీ అందరి యొక్క మద్దతు ఉండాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీని, అదేవిధంగా సిపిఎం పార్టీని, మిగతా రాజకీయ పార్టీలందరినీ కూడా ఈ వేదిక ద్వారా మీ మద్దతుని కోరడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని రకాల కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలకు ఈ వేదిక ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల మిత్రులందరికీ కూడా, రాష్ట్ర బాధ్యులందరికీ కూడా ఈ వేదిక ద్వారా నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఒక మంచి సమాజం కోసం ఒక త్యాగం తప్పనిసరిగా భవిష్యత్ రిఫ్లెక్షన్కు లోను కావాలి. దాని మొగ్గ దశలోనే తుంచివేయకండి. ఎందుకంటే ఈ గుండె 7 నెలలుగా అలసిపోయిందండి. గుండె కంప్లీట్గా అలసిపోయింది. భవిష్యత్తు రాజకీయాలను మార్చబోవడానికి గుండె వచ్చింది. తప్పనిసరిగా ఈ గుండెను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ మోడ్తో నేను రాజకీయాల లోపలికి వచ్చాను. ఇప్పటి వరకు గత 7 నెలలుగా ఎక్కడా కూడా ఒక రూపాయి పంచకుండా, ఎక్కడా కూడా మద్యం బాటిల్లా సరఫరా చేయకుండా, ఆ కమిట్మెంట్తో నేను కంప్లీట్గా ఈ రోజు వరకు నేను నా ప్రచారంలో భాగంగా ఉన్నాను. మరి భవిష్యత్తు లోపల కూడా రేపు రాబోయే 2-3 నెలల కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నా. రేపు ప్రసన్న హరికృష్ణ గెలుపు భవిష్యత్తు లోపల రాబోయేటువంటి రాజకీయాల లోపల ఏ యువతనైతే డబ్బులు లేకుండా రాజకీయాల లోపలికి వచ్చి గెలవాలి అనేటువంటి సంకల్పం ఎవరికైతే ఉంటుందో అది ప్రసన్న హరికృష్ణ అడుగుతోనే పడాలి అని చెప్పేసి యువతకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ సర్పంచులు కావాలి, మీరందరూ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావాలి. రూపాయి ఖర్చు లేకుండా కేవలం మీ ప్రచార ఖర్చుకు తప్ప, మీ భోజన ఖర్చులకు, మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కు తప్ప ఒక రూపాయి కూడా ప్రలోభాలకు లోను చేయనటువంటి తీరులో మందు, మద్యం ఏదైతే మనీ ఏదైతే ఉందో దానికి ఏ మాత్రం తావివ్వకుండా భవిష్యత్తు రాజకీయాలు ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. మరి ఈ 3,50,000 మంది ఓటర్లలో సుమారుగా 1,20,000 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. మరి మహిళా ఓటర్లందరికీ కూడా, నా సోదరిమణులందరికీ కూడా ఈ వేదిక నుంచి నేను ఒకటే చెప్తున్నా. ఎవరు కూడా ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు కూడా, ఈవెన్ ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ, ఎంపీ ఎలక్షన్స్ లోపల కూడా మహిళా సాధికారత గురించి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. కానీ ప్రసన్న హరికృష్ణ పేరులోనే సగం పేరును నా భార్య పేరుని పెట్టుకోవడం జరిగింది. ఆ గౌరవం, ఆ రెస్పెక్టు మహిళల పట్ల నాకుంటుంది. కాబట్టి నా మేనిఫెస్టో లోపల నేను చాలా సమావేశాలకు ఇప్పటి వరకు అటెండ్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళినా మహిళలు తప్పనిసరిగా ఆకాశంలో సగం, అవకాశాలలో సగం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మహిళలు 4 గోడలు ఉన్నటువంటి కిచెన్ గదికి మాత్రం పరిమితం కావద్దు అని చెప్తూ వచ్చాను. ఒకవేళ రేపటి భవిష్యత్ తెలంగాణ లోపల మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, విద్యాపరంగా, రాజకీయంగా కూడా ముందుండాలి. ఆ ముందుండడం లోపల ప్రసన్న హరికృష్ణ వెన్నుదన్నుగా నిలబడతాడు అని చెప్పేసి కూడా నేను మహిళా సోదరి మనందరికీ కూడా ప్రతి వేదిక నుంచి నేను చెప్పుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి నేను బేసిక్గా ఒక టీచర్ కాబట్టి విద్యా వ్యవస్థ బలోపేత